హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమతారాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. హాయిగా వెళ్ళిన పని అయిపోయిందండి. మళ్ళీ రిటర్న్ అయ్యాము. మళ్ళీ కాకపోతే రిటర్న్ కూడా మేము ఫ్లైటే బుక్ చేసుకున్నాము. ఈసారి నైట్ అయ్యింది. సో మంచిగానే ఎంజాయ్ చేసి ఆ వ్యూ అంతా కూడా మీరు అందరూ చూడాలని కష్టపడి వీడియో తీసానండి. అందరూ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పక్కన పోతే ఈ ఆంటీ ఏం అడుగుతుందంటే మా పాపని కాటన్ అడుగుతుందండి. ఫస్ట్ టైము నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు బెంగుళూరు దాకా వెళ్ళాను కాబట్టి ఆ భయానికి చెవులు, ముక్కు, ముక్కు అన్నీ మూసేసుకున్నాను కాబట్టి చెవులు పట్టేస్తున్న విషయం నేను పట్టించుకోలేకపోయాను. ఈసారి మంగళూరు దాకా వెళ్ళాం కాబట్టి గంటన్నర పైనే ఉండింది. మంగళూరు ఎయిర్పోర్ట్‌లో దిగంగానే మాకెవ్వరికీ కూడా చెవులనేది పట్టేసినాయి, పనిచేయలేదు. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం అలా ఇబ్బంది పడకూడదని హెడ్‌ఫోన్స్ ఏవో తీసుకుందామని ట్రై చేశాను. కానీ అంత బడ్జెట్ ఎందుకని చెప్పేసి మెడికల్ షాప్‌లో ఉన్న కాటన్ తీసేసుకున్నాను. సో ఫ్లైట్ ఎక్కంగానే నేను కొంచెం పెట్టుకొని మా వారికి ఇస్తున్నాను. అది చూసిన పక్కన ఆంటీ నాకు కూడా అమ్మ, నాకు కూడా అంది. ఆవిడని చూసి ఇంకొకరు మొత్తం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాటన్ అడిగారు. సో లడ్డు, పులిహోర ఎలా ప్రసాదం పంచుతామో అలా పంచేసానండి. సో నాకైతే మంచిగానే అనిపించింది. సో మీరు కూడా ఫ్లైట్ ఎక్కినప్పుడు మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి నా వీడియో నచ్చితే మమతారాణి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకీ నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పలేదు కదండి. కుక్కే అండి. కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.